చెరువులు నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తోంది హైడ్రా. లేటెస్ట్గా దుర్గం చెరువు సమీప కాలనీల్లోని అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 204 ఇళ్లకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కేసులకు సిఫార్సు చేసింది హైడ్రా. చెరువులు నాలాల ఆక్రమణలకు పాల్పడి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాను సిద్ధం చేస్తున్న హైడ్రా నోటీసులతో స్పీడ్ పెంచింది. హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూరా విలాసవంతమైన భవనాలు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చింది. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. సీఎం సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి తన ఇల్లు FTL పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్న అభ్యంతరం లేదన్నారు. परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा. 10 ఏళ్ల కిందట దుర్గం చెరువు ప్రాంతాన్ని నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోయింది. దుర్గం చెరువు చుట్టూరా అమర్ సొసైటీ, కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్టార్స్ కాలనీలో ఎన్నో విలాసవంతమైన విల్లాలు వెలిశాయి. వాటన్నింటికీ నోటీసులు ఇచ్చారు. నెల రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు కూడా ఆక్రమణకు గురైంది. FTL బఫర్ జోన్లో అక్రమ కట్టడాల్ని నిర్మించిన దాదాపు 60 మందికి నోటీసులు ఇచ్చారు. ఇలా ఉంటే హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కు సిఫార్సు చేసింది హైడ్రా. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDA APO, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే ADపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది హైడ్రా. చెరువుల్ని పరిరక్షించేందుకే హైడ్రా పనిచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమించిన వాళ్లు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదన్నారు. సందట్లో సడేమియాలా కొంతమంది అధికారులు హైడ్రా పేరుతో బెదిరిస్తున్నారని వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరోవైపు హైడ్రాపై కీలక సమావేశం నిర్వహించారు CS శాంతకుమారి. చెరువుల ఆక్రమణలు, ఆస్తుల పరిరక్షణపై ప్రధానంగా చర్చించారు. నాలాల సంరక్షణ బాధ్యతల్ని హైడ్రాకు అప్పగిస్తామన్నారు. అలాగే గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రాకే అప్పగిస్తున్నామన్నారు CS శాంతకుమారి.